హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. మళ్ళీ కనిపిస్తున్నాను, ప్లీజ్ ఏమనుకోకండి. ఎందుకంటే ఛానల్స్ కొన్ని మానిటైజేషన్ పోవడం, కొన్ని డిలీట్ అవ్వడం జరుగుతుందంట. టెక్ ఛానల్ వాళ్ళని అడిగితే ప్లీజ్ వీడియోలో అయితే ఖచ్చితంగా కనిపిస్తూ చేయండి, బట్ సేఫ్ సైడ్ అన్నారు. అందుకని ఇంకా టైం పట్టిన ఎడిటింగ్ అన్నట్టు ఛానల్ అయితే రిస్క్ పెట్టుకోలేను కదా. అంతా కొంతమంది అంటారు, మిగిలిన ఛానల్ వాళ్ళు కనపట్లేదు కదా, ఓన్లీ స్క్రోలింగ్ ఇచ్చేయచ్చు కదా అని. నేను ఇంతకు ముందు అలాగే ఇచ్చాను, మొన్నటి వరకు కూడా అలాగే ఇచ్చా. బట్ ఛానల్ మళ్ళీ రిస్క్ లో పెట్టుకోలేను కదా, అందుకని ప్లీజ్ అందరూ అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, ఇక ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 68. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. విక్రమ్, అక్షిత వెళ్లిపోయాక అంతా లోపలికి వెళ్లిపోయారు. అభి అతని గదిలో కొన్ని ఎలక్ట్రిక్ డివైజెస్ చెక్ చేసుకుంటూ ఉన్నాడు. అతనికి మనసంతా గజిబిజిగా ఉంది. ఒకవైపు విక్రమ్ ప్రమాదాల వలయం లాంటి చోట గమ్యాన్ని శోధించే ప్రయత్నంలో పయనమయ్యాడు. ఇంకోవైపు గుర్తు తెలియని వ్యక్తి అంజలి ఉన్న చోటుకి ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు. అన్నీ తెలిసి ఏమీ చేయలేక ఓర్పు వహించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి అతనిది. అభి కాసేపు అలాగే కూర్చొని ఒక ఆలోచనకు వచ్చాడు. అతని సందేహం ప్రకారం మొదటి ప్రయత్నం సురేంద్ర వైపే అనుకుంటూ అతని ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళ లిస్టు సంపాదించాలనుకొని అందుకు తగ్గ ఏర్పాటు చేయమని అంతా రహస్యంగా చేయాలని అభిరామ్ సుబ్రహ్మణ్యం గారిని కోరాడు. ఆయనకు అభి ఏమడిగినా ఎదురు ప్రశ్న వేయకుండా చేయడమే అతనికి తెలుసు. అలాగే బాబు, రేపు 10 గంటల కల్లా సురేంద్ర ఆఫీసులో ప్యూన్ దగ్గర నుంచి మేనేజర్ వరకు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇంకా ఫైనాన్స్ పొజిషన్ వరకు అన్నీ తెలుసుకొని చెప్తాను అని మాటిచ్చాడు. అభి సరే అని చెప్పి జాగ్రత్త తీసుకోమన్నాడు. అతని మాటల్లో ఉండగా అక్కడికి సునీత వచ్చింది. సునీత రాక గమనించి అభి ఫోన్ పెట్టేసి రామ్మా అని ఎంతో ఆప్యాయంగా పిలిచాడు. సునీత అతని ఎదురుగా నిలుచొని కంటనీళ్లు పెట్టుకొని అతని మొహం చూడలేనట్టు ఇబ్బందిగా చూస్తూ చేతులు జోడించి, నన్ను క్షమించన్నయ్యా, నేను మీ పట్ల చాలా తప్పుగా అనుకున్నాను అని తనకు విక్రమ్ చెప్పిన విషయం అతనికి చెప్పి, మీరు అంజలిని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకున్నాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజానికి మీరు తెలియక చేసిన పొరపాటు మిమ్మల్ని అంజలి ముందు దోషిగా నిలబెట్టింది. అయినా పర్వాలేదు, సమయం వచ్చినప్పుడు అదే అర్థం చేసుకుంటుంది. మీకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుందన్నయ్య. నా ఫ్రెండ్కి ఇంతకంటే మంచి మనసున్న బంగారం లాంటి వారుని నేను మాత్రం తేగలనా చెప్పండి? దానికోసం మీరు తీసుకునే కేరింగ్ కన్నవారు కూడా తీసుకోలేరు. అంజలి మనసు పాలకడి లాంటిది. ఎంతో స్వచ్ఛమైన ఆమె మీ స్వచ్ఛమైన ప్రేమను త్వరలోనే అర్థం చేసుకొని మీ అర్ధాంగి కావాలన్నదే నా ఆశ. అన్నయ్య, థ్యాంక్స్, నా స్నేహితురాల్ని ఇంతలా ప్రేమిస్తున్నందుకు అని అతని వైపు అద్భుతం చూసినట్టు చూస్తూ సునీత చెప్పాలనుకున్నది చెప్పింది. అభి చిన్నగా నవ్వి, ఐఎమ్ సారీ సిస్టర్, అంజలి పట్ల నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను, తప్పడం లేదు. తను శాంతంగా చెప్తే వినదు, అందుకే బెదిరించి ఆమెను కాపాడుతున్నా. నాకు దూరంగా పోకుండా అగ్రిమెంట్ అనే సంకెళ్లు వేసి తననేటూ కదలనివ్వలేదు. అంత చేసిన తను ఇంక ఎక్కడ చేయి జారిపోతుందో అని భయంతో మీ పెళ్లి అనే మ్యాటర్ అడ్డం పెట్టుకున్నాను. నిజానికి ఆమె పట్ల ఇలా ప్రవర్తించడం నాకు చాలా కష్టంగా ఉంది. అయినా తప్పడం లేదు అని అతని పరిస్థితి విన్నవించుకున్నాడు. సునీత నవ్వుతూ, అయ్యో అన్నయ్య, అంజలి మనస్తత్వం నాకు తెలుసు. దాని పట్ల మీ ప్రవర్తనే కరెక్ట్ కాదు. అంటే అది ఇప్పుడు ఇలా మీ ఇంట్లో ఉంటుందా చెప్పండి? అసలే మొండి పిల్ల అని అతనికి నచ్చ చెప్పేందుకు అంటుంది. నాకైతే ఇప్పుడు వెళ్ళి తన చెవులు మెలితిప్పి మా అన్నయ్య ప్రేమను అర్థం చేసుకో తింగరబుచ్చి, లేదంటే దెబ్బలు పడతాయని గట్టిగా చెప్పాలనుంది అని చెప్పి అభి వైపు చూసింది. అతని పిచ్చ షాక్ లో ఉండి కంగారుగా, అమ్మా తల్లి, అంత పనిచేసిన కొంప ముంచకు, దయవుంచి సైలెంట్ గా ఉండు చాలు. ఇప్పుడైతే తను నాకు చేరువగా ఉంది, నాకు అదే చాలు. ప్రస్తుతానికి నేను అంతకు మించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయడం లేదు.
సమయం వచ్చినప్పుడు నేనే స్వయంగా నా మనసు పడే ఆవేదన తెలియచేసుకుంటాను. అప్పటి వరకు మౌనం వహించమని అటు విక్రమ్ అక్షితకు ఇటు నీకు ముష్టికి వేడుకుంటూ చెప్తున్నా. అంజలిపై నాకున్న ప్రేమ నేను చెప్పే వరకు ఎవరు తనతో చెప్పొద్దు. నా మీద ఒట్టు. అర్థమైందా? అని కంగారుగా ఆమె వైపు చూశాడు. సునీత అభిరం కంగారు చూసి నవ్వుతూ సరే అన్నయ్య, నేనేం చెప్పను. మీరేం కంగారు పడకండి. అమ్మయ్య బ్రతికించావు అనుకుంటూ ఓకే సునీత. అంజలి ఏం చేస్తుందో చూడు. ఇంత టైం అయింది. నేను అరుస్తున్నానని చెప్పి వచ్చి నిద్రపోవాలని ఆర్డర్ వేశానని చెప్పు. తనని పంపించు. నాకు కొంచెం సిస్టమ్ వర్క్ ఉంది ఓకేనా అని చెప్పాడు. సునీత సరే అన్నయ్య క్యారీ అని నవ్వుతూ వెళ్ళిపోయింది. అభి షూ అని గట్టిగా ఊపిరి తీసుకుని సిస్టమ్ ముందు కూర్చున్నాడు. సునీత నవ్వుకుంటూ బయటికి వచ్చింది. ఆమె అంజలి ఎక్కడుందో అనుకుంటుండగా ఆమెకు ఎదురుగా అంజలి వచ్చి నిల్చుంది. ఆమె కళ్ళు చెమ్మగిల్లున్నాయి. అంజలి సునీత వైపు కాస్త కోపంగా చూస్తూ, సునీత నాకు నీపై కోపంగా ఉంది. సునీత మనసు కంగారు పడి ఆమె వైపు బాధగా చూసి ఏమైంది అంజలి, ఎందుకు కోపం అని అడిగింది. అంజలి విసుగ్గా చూస్తూ నువ్వు విక్రమ్ అన్నయ్యని చాలా ఏడిపించావు కదూ, నాకు తెలుసు. అన్నయ్య కళ్ళు బాగా ఏడవడం వల్ల ఎరిపెక్కున్నాయి. నువ్వు కూడా బాగా ఏడ్చినట్టున్నావు. ఎందుకు? నువ్వు అన్నయ్యని ఎందుకు బాధ పెట్టావు? నిన్ను అన్నయ్య మీట్ అవ్వకుండా వెళ్ళిపారనేగా. సునీత అంజలి ప్రశ్నకు సమాధానం చెప్పలేక విక్రమ్ కన్నీళ్లు తలుచుకొని తనని తాను కోసం ఎంత పొరపాటు చేసిందో అర్థం చేసుకొని ఎంతగానో బాధపడింది. కానీ ఆ బాధని అంజలి ముందు కనపడనివ్వలేదు. పైకి నార్మల్ గా ఫేస్ పెట్టుకొని అదేంటి అంజలి అలా అంటున్నావు? నాకు విక్రమ్ గారంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా? ఆయనని బాధ పెట్టేలా నేనెందుకు ప్రవర్తిస్తాను చెప్పు. నన్ను మీ అన్నయ్య అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోయేసరికి తట్టుకోలేకపోయాను. ఆయన నా కోసం వచ్చేసరికి గట్టిగా ఏడ్చేశాను. ఆయన నా కన్నీళ్లు చూడలేరని నీకు తెలుసుగా, అందుకే ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతలో ఆయన ప్రయాణం కోసం చెప్పారు. నేను ఇంకా ఎక్కువ ఏడ్చేశాను. అలా ఇద్దరం బాధపడ్డాం. కాసేపటికి పరిస్థితి అర్థం చేసుకున్నా. నాకు నచ్చజెప్పి నిజాన్ని నిలగడగా చూపించి నన్ను సంతోషపెట్టారు అని అంజలి వైపు చూసి, సారీ మేడం, మీ అన్నయ్యని ఏడిపించాను, మన్నించుమా, నాపై కోపం వద్దు ప్లీజ్ అని వేడుకుంది సునీత. అంజలి సునీత వైపు దిగాలుగా చూస్తూ నువ్వెంత తప్పుగా అర్థం చేసుకున్నావు సునీత. నీ వాడు కేవలం ఒక్కసారి నీకు చేరువగా వచ్చి నిన్ను చూడకుండా కలుసుకోకుండా వెళ్ళిపోయేసరికి నిన్ను నువ్వు అదుపు చేసుకోలేకపోయావు. అన్నయ్య నీకు దూరంగా ఒక్క క్షణం కూడా ఉండలేడు అనే వాస్తవం నీకు తెలుసు. అయినా అదుపు తప్పావు. మరి కొందరు జీవితాలకు అర్థం ఏమిటో, వారి గమ్యం ఏమిటో, తమ వారెవరో ఎక్కడున్నారో తెలియక, ఎప్పుడు చేరువవుతారో తెలియక ఎదురుచూపు చూస్తున్న వాళ్ళు ఇద్దరు నీ కళ్ళ ముందే ఉన్నారు. గమనించలేకపోయావా? గతం మరిచిన అభి, అమ్మఒడికి దూరమైన నేను, మా పరిస్థితి చూసి అయినా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. ఒక్కసారి మన ఆవేశం మన వాళ్ళని ఎంతగా బాధిస్తుందో. ప్లీజ్ ఇంకెప్పుడు అన్నయ్యని బాధ పెట్టుకు. అతని వృత్తిరీత్యా ఎప్పుడు బిజీ అని నీకు తెలుసుగా అని ఎంతో అనుభవం ఉన్నట్టు చెప్పింది అంజలి. సునీత తన విచక్షణ కోల్పోవడం తలచి అంజలి చెప్పిన వాస్తవాన్ని గమనించి ఆమెను హత్తుకొని ఇంకెప్పుడు తొందరపడను సారీ అని గట్టిగా పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంది. అంజలి సునీత కన్నీళ్లు తుడిచి ఓకేమ్మా, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఏడిస్తే ప్రయాణం మానుకొని మా అన్న వెనక్కొచ్చేస్తాడు అని కవ్వింపుగా చూసి కన్ను కొట్టింది. సునీత అంజలి మాటలకి నవ్వుతూ కన్నీళ్లు తుడుచుకుంది. అంజలి షూ అది అలా నవ్వుతూ ఉండాలి అని చెప్పి సరే మేడం, నేను వెళ్ళి నిద్రపోతా. అసలే సింహం గారు ఆర్డర్, ఆయన బోనులో నిద్రపోవాలని. గుడ్ నైట్ అని చెప్పి అభి గదివైపు అడుగు వేసింది అంజలి. సునీత ఆమె గదిలోకి వెళ్లి కూర్చొని విక్రమ్ కోసం ఆలోచిస్తూ ఎంతగానో దుఃఖించి అతనికి ఫోన్ చేసి తన అపరాధాన్ని మన్నించమని ఎంతగానో వేడుకొని కన్నీళ్లు పెట్టుకుంది. విక్రమ్ సునీత అంతలా ఆవేదన పడ్డం భరించలేక ఆమెను బుజ్జగిస్తూ చెప్తున్నాడు. సునీత, నీకో విషయం తెలుసా? ఎంతో మందిని గడగడలాడించిన సింహంలా గర్జించే ఈ విక్రమ్ ఆడపిల్లల వైపు కన్నెత్తి కూడా చూడ్డానికి ఇష్టపడని నేను నీ వ్యక్తిత్వం చూసి దాసుణ్ణైపోయాను. నీ ప్రేమ కొరకు తప్పించేలా చేసింది నీ స్వభావమే.
తప్పుని ఎంత మాత్రం సహించవు. అది ఎవరైనా సరే. ఒక పోలీస్ ఆఫీసర్గా, అలాగే ఒక లవర్గా నీకు సెల్యూట్ చేస్తున్నాను. ఐ లవ్ యూ. నాకు నీ ప్రవర్తన వల్ల ఇంత కూడా కష్టం కలగలేదు. ఓకే? ఇంక నువ్వు గిల్టీ ఫీలింగ్స్ పెట్టుకోవద్దు, సరేనా? నిద్రపో. రేపు 8 గంటలకి నేను ప్రయాణం అవుతున్నాను. వీలున్నప్పుడు కాల్ చేస్తాను. నువ్వు మాత్రం కాల్ చేయకు. ఏదన్నా సమస్య రావచ్చు. అక్షిత జాగ్రత్త. అది రాజేష్ కోసం ఎదురు చూస్తూ ఉంది. వాడి పరిస్థితి చూస్తే ఇలా ఉంది అని అన్ని విధాలా నచ్చ చెప్పాడు విక్రమ్. సునీత విక్రమ్ మాటలకి ఉప్పొంగిపోయి కన్నీళ్లు తుడుచుకొని, ఐ లవ్ యూ టూ. నాకు మీరంటే ఇష్టం. నన్ను ఇంతగా ప్రేమించే మిమ్మల్ని ఇంకెప్పుడు బాధ పెట్టను. ఓకే? రెస్ట్ తీసుకోండి. ఉదయాన్నే ప్రయాణం అంటున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను అని విక్రమ్లో కావలసినంత ఎనర్జీ నింపింది సునీత. విక్రమ్ సునీత మాటలకి నవ్వుతూ, థ్యాంక్స్ బంగారం. ఇప్పుడు చూడు, మీ వారు రెచ్చిపోయి పిచ్చెక్కిస్తారు. నా సునీత నా కోసం ఎదురు చూస్తున్నా అంటుంది. నాకు ఇంకేం కావాలి? త్వరగా వచ్చేస్తా, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సునీత అతనికి ఆమెపై ఉన్న ప్రేమను తలుచుకొని సంతోషపడుతూ ప్రశాంతంగా నిద్రపోయింది. అంజలి అభిరామ్ గదిలో అడుగు వేసింది. అభి సిస్టమ్ ముందు కూర్చున్నాడు. అంజలి మెల్లిగా వెళ్లి అతని పక్కన నిలుచుంది. అభి ఆమె వైపు తల తిప్పకుండా విసుక్కుంటూ ఇప్పటికి తీరుబాటు అయ్యిందా అని అడుగుతూ ఆమె వైపు చూశాడు. అంజలి తడబడుతూ, అంటే సార్, నేను సునీతతో మాట్లాడి ధైర్యం చెప్పి వచ్చాను. తను విక్రమ్ అన్నయ్య కోసం బెంగ పెట్టేసుకుంది. అందుకే నచ్చ చెప్పొచ్చాను అని చెప్పి అభి వైపు చూసింది. అతనేదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అభి అంజలి వైపు చూస్తూ, నీకు ఆఫీస్ లేదు అన్నాను కానీ వర్క్ లేదని చెప్పలేదు. నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని చెప్పాను కదా. దానికోసం మాట్లాడాల్సిన అవసరం నీకు లేదా? ఇప్పుడొచ్చి సునీత విక్రమ్ అంటూ సెంటిమెంట్ కథలు చెప్తున్నావు అని విసుక్కున్నాడు. అంజలి మనసులో తిట్టుకుంటూ, టైం 11 అయింది. ఇప్పుడు ఏం వర్క్ ఉంటుందిరా? సైంధవ, నన్ను సతాయించడానికి కాకపోతే అనుకుంటూ చెప్పండి, ఏం చేయమంటారు? నేను ఏ వర్క్ చేయాలో చెప్పండి అని అడిగింది. అభి ఆమె అమాయకమైన కళ్ళు నిద్రలేమి వల్ల నీరసించినట్టు కనిపించడంతో ఆమెకు దగ్గరగా వచ్చి, ఇప్పుడు ఇంకా వర్క్ ఏమి లేదు. ఇదిగో ఇదే నీ బెడ్. ప్రశాంతంగా నిద్రపో. రేపు ఉదయం చెప్తాను నీ వర్క్ ఏంటో. ఇంకా ఇప్పుడేం చేస్తావు? టైం చూడు ఎంత అయిందో. ఆ కళ్ళు చూడు ఎలా లోపలికి వెళ్ళిపోయాయో అని ఆమె కోసం ఆత్రత పడుతున్న మాటల రూపంలో ఆగ్రహం చూపిస్తున్నట్టు నటిస్తున్నాడు. అంజలి అతని ప్రవర్తన అర్థం కాని దానిలా చూస్తూ, మరి వర్క్ ఉందన్నారు అని అడిగింది. అభి విసుక్కుంటూ, ఈ నిద్రమోహంతో ఆఫీస్ వర్క్ చేస్తే నాకు కొన్ని కోట్ల లాస్ వస్తుంది. ఏమీ అక్కర్లేదు. పోయి నిద్రపో. నేను కాస్త వర్క్ చూసుకొని నిద్రపోతాను. అంజలి అతన్ని అర్థం చేసుకోలేక, నువ్వు మారవు అనుకుంటూ అభి అరేంజ్ చేసిన బెడ్ చూసింది. అది చాలా అందంగా, ఇంకెంతో సదుపాయంగా ఉంది. అంజలి మనసులోని వావ్ అనుకొని ఆ బెడ్ ఎక్కి నిద్రపోయేందుకు పక్కకి తిరిగి అక్కడ ఉన్న టెడ్డీబేర్ టాయ్ని పట్టుకొని కళ్ళు మూసుకుంది. ఆమెకు ఆ బెడ్ ఇంకా అరేంజ్మెంట్స్ చాలా బాగా నచ్చాయి. ఆమె చుట్టూ మస్కిటో నెట్ వేసి చాలా ప్రొటెక్టివ్ గా ఉంది. ఏదో చంటి పాప కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అభి ఆమెకు దగ్గరగా ఉండి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడనిపిస్తుంది ఆమెకు. ఆ ఊహ ఆమెకు కూడా సంతోషంగా అనిపించింది. అంతలోనే అది కేవలం తన కళ నిజం కాదు అని, నాకు సరైన నిద్ర లేకపోతే వర్క్ సరిగ్గా చేయనని ఈ ఏర్పాట్లు చేశాడంతే. అంతకు మించి ఏమీ లేదు. సైంధవ అని అతన్ని ఒకసారి తిట్టుకొని నిద్రలోకి జారుకుంది అంజలి. అభి కాసేపు వర్క్ చేసుకుని ఆమె వైపు చూశాడు. ఆమె రూపం ఎంతో అందంగా, అమాయకంగా నిద్రపోతూ కనిపించింది. ఆమెనలా చూస్తూ ఎంతో పరవశించిపోతూ ప్రశ్నించుకున్నాడు. ఎంతో సున్నితమైన దానివి నువ్వు చెలి. నిన్ను చూస్తుంటే రెప్పవేయకుంది నా మనసు. ఎందుకు నాకు నువ్వంటే ఇంత ఇష్టం? ఎందుకు నువ్వంటే నాకు ఇంత పిచ్చి ప్రేమ? నువ్వు నా తండ్రిని కాపాడావనా? అంతేనా? కాదు, ఖచ్చితంగా కాదు. ఇంకా బలమైన కారణం ఏదో ఉంది. నేను నిన్ను చూసిన క్షణం నుంచి నా మనసు చెప్తుంది, నువ్వు నాకు ఎన్నో ఏళ్లుగా పరిచయమని, ఇద్దరం ఒకరి కోసం ఒకరం పుట్టామని. నీతో పరిచయం కేవలం కొద్ది నెలలదే అని నా మనసుకి ఎంత నచ్చ చెప్పకున్నా అందుకు నా మనసు ఒప్పుకోవడం లేదు. మనకి
ఏళ్లనాటి బంధం ఉంది అని చెప్తుంది. నా మనసు ఒక్కోసారి మనకు పుట్టినప్పటి నుంచి పరిచయం ఉంది అనిపిస్తుంది తెలుసా? నా గతంలో నువ్వున్నావేమో అనిపిస్తుంది. వెన్నెల, నిజమేనా? నువ్వు నా కోసం పుట్టావా? మన బంధం ఏళ్లనాటిదా? నీకు తెలిస్తే చెప్పకూడదు అని ప్రశ్నించుకుంటూ ఆమెకి దగ్గరగా వచ్చి ఆమెను రెప్పవేయకుండా చూస్తూ ఉండగా అంజలికి ఏదో అలికిడైనట్టు అనిపించి ఆమె ఇబ్బందిగా కళ్ళు తెరిచి చూసింది. అభి ఆమెని పరీక్షగా చూస్తూ ఉన్నాడు అని కనిపించింది. అంజలి కంగారుగా లేచి కూర్చుంది. అభి కాస్త తడబడితే, హేయ్, ఏమైంది? ఎందుకు లేచావ్ అని అడిగాడు. అంజలి అతని వైపు అనుమానంగా చూస్తూ, మీరెందుకు నన్నే చూస్తూ కూర్చున్నారు? ఆమె ప్రశ్నకి ఏమని ఆన్సర్ ఇవ్వాలో అర్థం కాలేదు అతనికి. అందుకే తడబడ్డాడు. అంజలి అతన్ని వేరేగా అనుకొని, అభి నిజం చెప్పండి, మీరు నాకేమన్నా అవుతుందేమో అని భయపడుతున్నారు కదూ, అందుకే నన్ను మీ రూంలోకి షిఫ్ట్ చేశారు కదూ. అభి ఆమె వైపు ప్రేమగా చూసి మౌనం వహించి ఆన్సర్ ఇవ్వలేదు. అంజలి మనసులో ఉన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. నాకు తెలుసు, అదే నిజం. నిన్న నా గదిలోకి వచ్చిన అన్నోన్ పర్సన్ ఎవరో, ఎందుకోసం వచ్చారో తెలీదు. ఆ విషయం తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు కదా? అంటే నిజంగా నిన్న నా గదిలోకి ఎవరో వచ్చారు అని భయపడుతూ అతని వైపు చూసింది. అభి ఆమె భయపడ్డం గుర్తొచ్చి అతను అలర్ట్ అయ్యి ఆమెను కన్ఫ్యూజ్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. హలో మేడం, మీరు కంప్యూటర్ టెక్నీషియన్ కాకుండా రైటర్గా ట్రై చేయి. నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ ఊహించుకుంటున్నట్టున్నావు. చాలా ఎక్కువ ఊహించుకుంటున్నట్టున్నావు నీ గురించి. అంత లేదు. అంజలి అభి మాటలకు అవ్వక్కైపోయి చూస్తూ ఉంది. అభి చెప్తున్నాడు, నేను నిన్ను కాపాడడానికి నిన్ను చూస్తూ లేను. నేనిక్కడ ఎంత వర్క్ చేస్తుంటే నీకింత ప్రశాంతంగా నిద్రలో పడుతుందా అని చూస్తున్నాను. అర్థమైందా అని అంజలి ఊహించని ఆన్సర్ చేశాడు. అతను ఆ మాటకి అంజలి ఉలికిపడి, నువ్వు మారవు. అనవసరంగా నీకోసం ఎక్కువ ఊహించుకున్నా అని తిట్టుకుంది. సరే, ఇంకా ఆశ్చర్యపోయింది చాలుగు, పడుకో అని చెప్పి మొహం పక్కకు తిప్పుకొని హమ్మయ్య ఎస్కేప్ అయ్యాననుకున్నాడు అభి. అంజలి ఇంకా అతనితో వాదించాలి అనుకోలేదు. నీకు రామ్ అనుకుని పక్కకు తిరిగి నిద్రపోవాలని కళ్ళు మూసుకుంది. ఎంతో ప్రయత్నం చేస్తుంది కానీ ఆమె వల్ల కావడం లేదు. నిద్రమత్తు వదిలింది. అందుకే ఇంకా ఆమెకు నిద్ర పట్టడం లేదు. అభి ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. అంజలి అలా నలుగుతూ ఇంకా తన వల్ల కాదని లేచి కూర్చుంది. అభి అతని బెడ్ పై కూర్చుని ఉన్నాడు. ఆమె విసుగ్గా అభి వైపు చూసింది. అతను ఏమైంది అన్నట్టు చూశాడు. అంజలి అభి వైపు చూస్తూ, నిద్ర రావడం లేదు సార్. కళ్ళు మూస్తే చాలు విక్రమ్ అన్నయ్య కనిపిస్తున్నారు. ఆయన వెళ్తున్న ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులుంటాయో ఏమో అని భయంగా ఉంది అని ఆమె మనసు పడుతున్న కంగారు అభిరామ్కి చెప్పింది. అభి ఆమెకు దగ్గరగా వచ్చి అక్కడ ఉన్న సోఫా చైర్ ఆమె బెడ్కి దగ్గరగా లాక్కొని కూర్చొని ఆమెకు ధైర్యం చెప్తూ అంటున్నాడు, వాడి కోసం నీకెందుకు కంగారు? చూడంజలి, విక్రమ్ చాలా తెలివైన వాడు, ఎంతో బుద్ధిశాలి. ఏసీపీ అర్థమైందా? నిజానికి మా ఇద్దరి మధ్య తేడా ఏంటో తెలుసా? నేనేదైనా శక్తితో సాధిస్తాను, అదే విక్రమ్ అయితే యుక్తితో సాధిస్తాడు. ఎంతటి విషమ పరిస్థితుల్లో అయినా సరే తెలివిగా వ్యవహరించి అనుకున్నది సాధించగల టాలెంట్ ఉన్నవాడు అని ఎన్నోసార్లు ప్రూవ్ అయింది కూడా. ఆ నమ్మకంతోనే వాణ్ణి వెళ్ళనిచ్చాను. లేదంటే వెళ్ళనిస్తానని చెప్పు. నువ్వు అనవసరంగా భయపడకు, సరేనా? నేను చెప్తున్నాగా అని చెప్పి ఆమెను నిద్రపోమని చెప్పి అక్కడే కూర్చొని ఏదో ఫైల్ చెక్ చేసుకుంటూ కూర్చున్నాడు అభి. అభిరామ్ మాటల్లో సత్యాన్ని అంజలి గుర్తించింది. అవును, విక్రమ్ అన్నయ్య చాలా తెలివైన వారు. ఆయన వెళ్ళిన పని ఏదైనా కానీ పూర్తి చేస్తారు అనుకుంది. అంజలికి అభి అంత దగ్గరగా ఉండడం నిజంగా చాలా ధైర్యంగా అనిపించింది. నిన్నటి రోజును తలిచి కలుగుతున్న భయం ఇప్పుడు ఆమెలో లేదు. తనకు రక్షణగా అభిరామ్ ఉన్నాడు. ఇంకా నాకేం కాదు, ఇక్కడికి ఎవరూ రాలేరు. వస్తే అభి ఉన్నాడు, చూసుకుంటాడు వాడి సంగతి అన్న నమ్మకం ఆమె మనసుకి కలిగి ఎంతో ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. అభి ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. ఒక అరగంట అటు ఇటు నలిగి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది అంజలి. ఆమె నిద్రపోయాక అభి అతని ఒడిలో ల్యాప్టాప్ పెట్టుకొని
సీసీ కెమెరా ఫుటేజెస్ చూసుకుంటూ ఉన్నాడు. అతను ముష్టిని అంజలి గదిలో నిద్రపోమని చెప్పాడు. ఎవరైనా కానీ అంజలి కోసం రావచ్చని అక్కడంతా సీసీ కెమెరాలు ఫిక్స్ చేసి పెట్టాడు. ముష్టికి మ్యాటర్ తెలుసు కాబట్టి అతను కూడా అప్రమత్తంగా ఉన్నాడు. ఎక్కడైనా గాని అంజలి కోసం వస్తే చితక్కొట్టాలని తన సినిమాల అనుభవంతో వేచి చూస్తున్నాడు ముష్టివర్ధన్. అలా రాత్రి గడిచిపోయింది. విక్రమ్ పయనం మొదలు పెట్టాడు. అతను భైరవపురం చేరుకునేలోగా చెయ్యవలసిన కొన్ని పనులు చూసుకోవాలి అని అక్కడికి దగ్గరలో ఉండే ఊరు కోయంబత్తూర్లో తన డిపార్ట్మెంట్ మనుషులని అలర్ట్ చేయించి కొన్ని ఏర్పాట్లు చేయించాడు. అతను పూర్తిగా వేరే మనిషిగా అవతారం వహించాలి అని అందుకు కావలసిన అన్ని సిద్ధం చేసుకున్నాడు. పూర్తి కొత్త మనిషి అవతారం ఎత్తబోతున్న అతను ఎంతో తెలివిగా వ్యూహాన్ని రచించుకున్నాడు. అంతా ప్లాన్డ్గా ఉన్నాడు. భైరవపురంలో అడుగు పెట్టేందుకు తగ్గ వేషం వేసుకోవాలని ఒక ప్లాన్ వేసుకొని వేషం తనతో పాటు మంగరాజు కూడా వేయమనాలి. అతనికి ఇవ్వాల్సిన ట్రైనింగ్ ఇవ్వాలని ఉదయం 5 గంటల సమయంలో ఇల్లు దాటాడు విక్రమ్. అతను బయటకు వస్తూ తల్లి, తండ్రికి, చెల్లెలకి ధైర్యం చెప్పి జాగ్రత్తలు చెప్పాడు. అలాగే ఇంటి చుట్టూ సెక్యూరిటీ అరేంజ్ చేయించాడు. మార్గ మధ్యలో సునీతకు కాల్ చేసి టైంకి భోజనం చేయాలి, అలాగే అంజలిని కనిపెట్టుకొని ఉండాలని జాగ్రత్తలు చెప్పాడు. ఆమె సరే అని జాగ్రత్తగా వెళ్లి క్షేమంగా తిరిగి రండి అంటే కన్నీళ్లు పెట్టుకుంది. విక్రమ్ ఆమెను నచ్చ చెప్పి కంట్రోల్ చేసి ఇంక ఉంటారా బంగారం, టేక్ కేర్ అని ఫోన్ ఆఫ్ చేశాడు. విక్రమ్ వెళ్తూరు రాకముందే మంగరాజుని కలిసి అతనికి అన్ని వివరంగా చెప్పి అతను వేయాల్సిన వేషం కోసం వివరంగా చెప్పి అతన్ని సిద్ధం చేశాడు. మంగరాజు అర్థం చేసుకుని రాజేష్ పరిస్థితి కారణమైన వాళ్ళకి శిక్ష పడేందుకు విక్రమ్ ఎలా చెప్తే అలా అన్నట్టు అన్నిటికీ సిద్ధమయ్యాడు. వాళ్ళిద్దరూ మారువేషాలు వేసుకుని తమనెవరూ గుర్తించని విధంగా పంజాబీ వాళ్ళలా గెటప్ వేసుకొని ఉన్నారు. విక్రమ్ పెద్దగా మీసం చిన్నగడ్డం పెట్టుకుని తలకు పాగా పెట్టుకున్నాడు. మంగరాజు కూడా పాగా చుట్టుకొని మీసం గడ్డం పెట్టుకున్నాడు. వాళ్ళనిప్పుడు ఎవరూ గుర్తించలేరు. అంతగా గెటప్స్ వేయడానికి కారణం ఆ ఊరిలో శక్తి సిద్ధ మనుషులు ఉన్నారు. వాళ్ళు కనుక విక్రమ్ని చూస్తే నిజాలు బయటికి రావు సరికదా, లేనిపోని సందేహాలు వస్తాయి. అందుకే అతను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ ఇద్దరు ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. విక్రమ్ అతని పేరు సికిందర్ సింగ్ అని, అలాగే మంగరాజు పేరు బడా సింగ్ అని పేర్లు మార్చి పెట్టుకున్నారు. వాళ్ళు ఫ్లైట్ ఎక్కారు. 1.5 అవర్లో వాళ్ళు కోయంబత్తూర్ చేరుకున్నారు. ఫ్రెండ్స్, నేను రాస్తున్న ఊరి పేర్లు అలాగే నది పేర్లు కొన్ని కల్పితం. అన్ని కథలో అలా రాయాల్సి వచ్చిందని గమనించాలని కోరుతున్నాను. అక్కడి నుండి భైరవపురం 38 కిలోమీటర్లు దూరం ఉంది. అది కూడా రోడ్డు దారి లేదు. నది ప్రయాణం చేయాలి. అంతకు మించి ఆ ఊరు చేరుకునేందుకు ఇంకో అవకాశం లేదు. భైరవపురం నుంచి అతి త్వరగా కేరళ రాష్ట్రంకి చేరుకోవచ్చు. అటు కేరళ, ఇటు తమిళనాడుకి మధ్య ఉన్న భైరవపురంలో ఎక్కువ మంది ఆంధ్ర వాళ్లే ఉన్నారు అని ఎవరికీ తెలీదు. చుట్టుపక్కల గ్రామాల వారికి ఆ ఊరు సంగతి పెద్దగా తెలీదు. ఆ ఇరువురు స్వర్ణ నది చేరుకున్నారు. ఆ నదిపై బోటు ప్రయాణం చేయాలి. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నాడు విక్రమ్. అనుకున్నట్టు ఇద్దరు స్వర్ణ నది చేరుకున్నారు. అక్కడ అడుగు పెట్టగానే విక్రమ్ మనుషులు ఎదురై అతను కోరిన వస్తువులు అందించారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందజేసే విధంగా కొన్ని పరికరాలు వెంట పెట్టుకొని తన భాష యాస మార్చాడు. సికిందర్ సింగ్ ఇంకా బడా సింగ్ బోటెక్కారు. వాళ్ళు భైరవపురం చేరుకునేందుకు కనీసం 5 గంటల పైనే పడుతుంది అని అంచనా. నది మధ్యలో మొబైల్ సిగ్నల్ కూడా లేదు. మరిక విక్రమ్ భైరవపురం వెళ్తున్నాడు. మరి అక్కడికి వెళ్ళాక అంజలి గురించి ఇంకా తెలుసుకుంటాడా, అలాగే ఏం జరగబోతుంది అక్కడ అనేది ఇక ముందు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఇక మీరేమనుకుంటున్నారు ఈ ఎపిసోడ్ గురించి ప్లీజ్ నాకు కామెంట్ చేసేయండి. అలాగే వెళ్లే ముందు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.